నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు. కపిలతీర్థం శ్రీ కపిలేశ్వరాలయంలో శాస్త్రోక్తంగా గణపతి హోమం. శ్రీకాళహస్తిలో లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చన క్రతువులు ప్రారంభం. వాయులింగేశ్వరుని సన్నిధిలో ఘనంగా ప్రత్యేక పూజలు. తిరుపతి శ్రీ బృహదీశ్వరాలయంలో ఘనంగా అభిషేకోత్సవం. ఓం నమశివాయ స్మరణలతో పులకించిన భక్తులు. సింహాద్రి అప్పన్న సన్నిధిలో స్వాతి నక్షత్ర వేడుకలు. శాస్త్రోక్తంగా సుదర్శన నారసింహ హోమం. తిరుపతిలోని కపిలతీర్థం పుణ్యక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. టీటీడీ ఆధ్వర్యంలో కపిలతీర్థంలో అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీ వరకు కార్తీక మాస విశేష పూజ హోమ మహోత్సవాలను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా గురువారం ఉదయం గణపతి హోమం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ వినాయక స్వామివారిని విశేష ఆభరణాలు, వర్ణమయ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి కొలువు తీర్చారు. అనంతరం శైవాగమ పండితులు, అర్చకులు పూజ, నిత్య హోమం, మహాపూర్ణాహుతి, గణపతి కలశ ఉద్వాసన, శ్రీ గణపతి మూలవర్లకు కలశాభిషేకం, నివేదన, హారతులు సమర్పించారు. ఈ హోమంలో భక్తులు విశేషంగా పాల్గొని గణనాథుని ఆశీస్సులు అందుకున్నారు. వ్రాతపదనే నమో గణపతనే నమః పరమపదయే నమస్తే స్థలంబోధనాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శుభసుదాయ శ్రీ వరదమూర్తయే నమో నమః స్వాహా. ఓం నమో వ్రాతపదనే నమో గణపతనే నమః పరమపదయే నమస్తే స్థలంబోధనాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శుభసుదాయ శ్రీ వరదమూర్తయే నమో నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరదహర భజనం మే సమానయ స్వాహా. లఘుపూర్ణాం విదద్యాద్. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమథపతయే నమస్తే స్థులంబోధనాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీ వరదమూర్తయే నమో నమః స్వాహా. ఓం శ్రీం హ్రీం క్లీం వీరగణపతయే వహ వహ ఇదం విశ్వం మమ వసమ్మా కరుషజా కరుషజా నజా నజ హ్రీం హ్రూం ఫట్ స్వాహా. అనేన దివ్యమంగళ హోమేన భగవాన్ సర్వాత్మకః శ్రీ వీరగణపతి సుప్రీతో సుప్రసన్నో వరదో భవతు. భక్త మహాజనానాం శ్రీ వీరగణపతి కృపా కటాక్షతా ప్రాప్తిరస్తు. వన్యమస్తీనాం ప్రోక్షా పంచమం శక్తి గణపత్యాసనాయ నమః. శక్తి గణపతి మూర్తయే నమః. ఓం శక్తి గణపతయే నమః. ఓం నమో భగవతే శక్తి గణపతయే స్వాహా. ఓం గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవేనార్పవస్త్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనః శృణ్వన్నోతిభిః సీదసాదనజ్ఞ స్వాహా. పూర్ణాహుతివర్తమాన్యహోతి సర్వం వై పూర్ణాహుతిః యువా సువాసా పరివేదాఘాత్ సబుశ్రేజాన్ భవతి చాజమానః. గంధీరాసః కవచమున్నజంతే స్వాధిజో మనసా తే భజन्तః. పూర్ణాహుతివర్తమాన్యహోతి సర్వం వై పూర్ణాహుతిః సర్వమేవాప్నోతి ఇదం వై పూర్ణాహుతిః అస్యామేవ ప్రతిష్ఠతే. సమేత ప్రసన్న మహాగణపతయే నక్షత్రాని రూపం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చన కార్యక్రమాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.
ప్రతి ఏటా కార్తీక మాసంలో నెల రోజుల పాటు శ్రీ వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో ఈ క్రతువులను ఎంతో వేడుకగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా అర్చకులు ఆలయ ప్రాంగణంలోని సహస్రలింగేశ్వర స్వామి చెంత కలశ స్థాపన, పుణ్యాహవాచనం, సంకల్ప పూజ, గణపతి పూజలు నిర్వహించారు. తరువాత లక్ష బిల్వార్చన, లక్ష కుంకుమార్చనను ప్రారంభించారు. తిరుపతిలోని అలిపిరి సమీపంలోని ధ్యానారామంలో కార్తీక మాస విశేష అభిషేకాది ఆరాధనలు మంగళకరంగా జరుగుతున్నాయి. అక్టోబర్ 22 నుండి నవంబర్ 20వ తేదీ వరకు టీటీడీ ఆధ్వర్యంలో జరిగే ఈ విశేష క్రతువులో భాగంగా నిత్యం తెల్లవారుజామున శ్రీ బృహదీశ్వర స్వామివారికి రుద్రాభిషేకోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం ఉదయం శ్రీ బృహదీశ్వర స్వామివారికి రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు సంకల్ప పూజ, మహాగణపతి పూజ, పుణ్యాహవచనం జరిపారు. ఆపై వేద పండితుల నమకచమక పారాయణం, మంగళధ్వనులు, శంఖనాదం, భక్తుల శివనామస్మరణల నడుమ శ్రీ బృహదీశ్వర స్వామివారికి అత్యంత మహత్తరంగా పంచామృతాలు, విభూది, చందనం, కుంకుమాది మంగళ ద్రవ్యాలతో రుద్రాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆపై చందన రేఖలు, కుంకుమ తిలకంతో భస్మధారణ పూర్తి చేసి పుష్పమాలలను అలంకరించి బిల్వార్చన, పుష్పార్చనలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासित शोभितलिङ्गं जन्मज दुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदाशिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं फणिपति. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ అష్యూరెన్స్ కమిటీ చైర్మన్ సభ్యులు దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం అష్యూరెన్స్ కమిటీ సభ్యులు శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు.
ప్రసిద్ధ నారసింహ క్షేత్రం సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో సుదర్శన నారసింహ హోమం శాస్త్రోక్తంగా జరిగింది. స్వాతి నక్షత్ర వేడుకల్లో భాగంగా అర్చకులు సుందర శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని శ్రీ సుదర్శన చక్రాన్ని వేదికపై వెంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై మూలమంత్ర హోమాలను పఠిస్తూ సుదర్శన నారసింహ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అర్చకుల సూచనలతో భక్తులు ప్రత్యేక పూజాధికాలు జరుపుకుని హోమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలోని సింగిరికోన శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో స్వామివారికి స్నపన తిరుమంజనం శోభాయమానంగా జరిగింది. ఆహ్లాదభరిత వాతావరణంలో నెలవైన ఈ ఆలయంలో స్వామివారు కోర మీసాలతో ప్రసన్న వదనంతో కొలువుదిరి భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అర్చకులు గర్భాలయంలో స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనాది సుగంధ పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళహారతులు సమర్పించారు. జయ జయ నృసింహ సర్వేశ, జయ జయ నృసింహ సర్వేశ, భయహర వీర ప్రహ్లాద వరద, భయహర వీర ప్రహ్లాద వరద, జయ జయ నృసింహ సర్వేశ. నిహిరసి నయన మృగన రవేశ, బహిరంతస్థల పరిపూర్ణ, నిహిరసి నయన మృగన రవేశ, బహిరంతస్థల పరిపూర్ణ, అహినాయక సింహాసన రాజిత బహుళ గుణగణ ప్రహ్లాద వరద. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ అహోబిలం క్షేత్రంలో సుదర్శన హోమం ఘనంగా జరిగింది. ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రంగా అనుగ్రహిస్తున్న అహోబిలం శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో స్వాతి నక్షత్రం సందర్భంగా అర్చకులు హోమం జరిపారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారిని వేదికపై సుందరంగా కొలువు తీర్చి విశ్వక్సేన పూజ, కంకణధారణ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై సుదర్శన హోమం, ధన్వంతరి హోమాలను జరిపి శాస్త్రోక్తంగా మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో హోమాల్లో పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం
మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ఖమ్మం నగరంలోని ప్రసిద్ధ స్తంభాద్రి లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో గిరి ప్రదక్షిణోత్సవం భక్తిరస భరితంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని నిర్వహించిన గిరి ప్రదక్షిణోత్సవంలో భక్తులు పాల్గొని జై నారసింహ స్మరణలతో పులకితులయ్యారు. స్వామి అమ్మవార్లను సర్వాలంకార శోభితంగా తిరుచిపై కొలువుతీర్చి పూజలు నిర్వహించిన అనంతరం గిరి ప్రదక్షిణ జరిగింది. భక్తుల కోలాట ప్రదర్శనలు, మంగళ వాయిద్యాల నడుమ స్తంభాద్రి లక్ష్మీ నృసింహుని గిరి ప్రదక్షిణోత్సవం విశేషంగా సాగింది. నెల్లూరు జిల్లా ముదివర్తి గ్రామంలోని శ్రీ శనీశ్వర వాక్కు క్షేత్రంలో శ్రీ దక్షిణామూర్తి స్వామి కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. ఆశ్వయుజ అమావాస్యను పురస్కరించుకుని అర్చకులు ఆలయ ప్రాంగణంలోని శ్రీ ద్రాక్షాయణి దేవి, గంగాదేవి సమేత శ్రీ దక్షిణామూర్తి స్వామి వార్లను పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో అలంకరించారు. తరువాత కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, జీలకర్ర బెల్లం, మాంగళ్య పూజలు జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ ద్రాక్షాయణి దేవి, గంగాదేవి సమేత శ్రీ దక్షిణామూర్తి స్వామివారి కళ్యాణోత్సవాన్ని కమనీయంగా నిర్వహించి పుష్పార్చన జరిపి మహామంగళహారతులు సమర్పించారు. నంద్యాల పట్టణం తెలుగుపేటలో కొలువైన శ్రీ మద్దిలేటి లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో స్వాతి నక్షత్ర వేడుకలు నేత్రపర్వంగా జరిగాయి. అర్చకులు గర్భాలయంలో శ్రీ లక్ష్మీ నృసింహుని మూలమూర్తికి నిత్య ఉపచారాలను నిర్వహించి పాలు, పెరుగు, తేనె, పంచదార, నెయ్యి తదితర విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత స్వామివారిని సుందరంగా అలంకరించి నైవేద్యం, మహామంగళహారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. లక్ష్మీ నరసింహ స్వామి రక్షింపరావేమి, లక్ష్మీ నరసింహ స్వామి రక్షింపరావేమి, స్వయం వ్యక్తముగ శ్రియః కరుడవై స్వయం వ్యక్తముగ. కడప నగరం మోచంపేటలో కొలువైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారికి అభిషేకోత్సవాన్ని విశేషంగా నిర్వహించారు. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని అర్చకులు తొలుత ఆలయ ఆవరణలో కలశ ప్రతిష్ఠ, పుణ్యాహవాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. తరువాత హోమగుండానికి పసుపు, కుంకుమలతో పూజలు చేసి అగ్ని ప్రతిష్ఠ, సుదర్శన హోమం, ధన్వంతరి హోమం, హైగ్రీవ హోమం, నృసింహ హోమాలను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్వామివారికి అభిషేకోత్సవం నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పసుపు, గంధం, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత పసుపు, చందనం, తులసి మాలలను స్వామివారికి సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపనాభిషేకం నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు.
దక్షిణ కాశీగా భాసలితున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శ్రీ కాలభైరవ స్వామి వారికి అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో శ్రీ కాలభైరవునికి అభిషేకం వేడుకగా జరిపారు. గణపతి పూజ పుణ్యహవచనం జరిపి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత స్వామివారిని చూడచక్కగా అలంకరించి నివేదన, మహామంగళహారతులు సమర్పించారు. ఆగ్రహానుగ్రహాలకు ప్రతీకగా నిలిచి భక్తకోటి ఇష్టదైవంగా అనుగ్రహిస్తున్న యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని అర్చకులు స్వామివారికి సహస్ర కలశాభిషేకాన్ని ఏకాంతంగా నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో అర్చకులు శ్రీదేవి, భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి కొలువుదీర్చారు. ఆపై పవిత్ర జలాలను నింపిన ప్రధాన కలశంతో పాటు సుగంధ ద్రవ్యాలను నింపిన సహస్ర కలశాలను ప్రతిష్ఠ చేసి కలశ పూజ, పుణ్యాహవాచనం, గణపతి పూజ, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై అర్చకులు కలశాలను గర్భాలయానికి తీసుకువచ్చి ఏకాంతంగా స్వామివారికి సహస్ర కలశ అభిషేకం జరిపి హారతులు అందజేశారు. విశాఖ మహానగరం అన్నంరాజునగర్లో కొలువైన శ్రీ వైశాఖేశ్వర స్వామివారి దేవాలయంలో కార్తీక మాసోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీ వైశాఖేశ్వరునికి నిర్వహించిన అభిషేకోత్సవాన్ని వీక్షించి విశాఖ వాసులు ఆనంద పరవశులయ్యారు. వేకువజామున స్వామివారికి ఉపచారాలను నిర్వహించిన తరువాత అర్చకులు పాలు, పెరుగు, తేనె, పంచదార, కుంకుమ, పసుపు, మంచి గంధం, విభూది తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం నిర్వహించారు. తరువాత బట్టివేరు, మారేడు దళాలను ఉంచి పవిత్ర జలాలతో అభిషేకం చేశారు. స్వామివారికి వెండి నాగాభరణ ధారణ జరిపి పుష్పమాలలతో అలంకరించి సహస్రనామార్చన జరిపి నివేదన, హారతులు సమర్పించారు. అభిషేక జలాలను అర్చకులు భక్తులపై ప్రోక్షణ చేసి తీర్థప్రసాద వితరణ చేశారు. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాదిదేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళనేత్రాయ జటామకుటధారిణి. శ్రీకాకుళం జిల్లా భామిని మండలం సింగిడిలో నెలవైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం జరిగింది. కార్తీక మాసం తొలి మంగళవారం కావడంతో అర్చకులు శరవణ భౌడికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం నిర్వహించారు. తరువాత కార్తికేయునికి ధూపదీప నివేదనలు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ జరిపారు. కాకినాడ జిల్లా పిఠాపురంలోని పాదగయ క్షేత్రం భక్తులతో కళకళ్లాడింది. ఓం నమః శివాయ స్మరణలతో ఆలయం మార్మోగింది. కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా విశేషంగా భక్తులు పాదగయ క్షేత్రాన్ని సందర్శించి పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం శ్రీ కుక్కుటేశ్వర స్వామివారు, శ్రీ దత్తాత్రేయ స్వామివారు, శ్రీ రాజరాజేశ్వరీదేవి, శ్రీ పూర్వతిక అమ్మవార్ల దర్శనం చేసుకున్నారు. స్వయంభూ రాజరాజేశ్వరీదేవి సమేత శ్రీ కుక్కుటేశ్వర స్వామివారికి నిర్వహించిన మహాన్యాసపూర్వక రుద్రాభిషేకాన్ని భక్తులు దర్శించి తరించారు. కడప నగరం గడ్డిబజార్లో కొలువైన శ్రీ బాలాజీ దేవాలయంలో శ్రీ సోమసుందరేశ్వర స్వామి వారికి అభిషేకోత్సవం కనుల పండుగగా జరిగింది.
కార్తీక మాస ఉత్సవాలు ప్రారంభం సందర్భంగా అర్చకులు శివలింగాన్ని ముందుగా శుద్ధ జలాలతో శుద్ధి చేశారు. తరువాత పలు రకాల ఫలరసాలు, సుగంధ ద్రవ్యాలతో చూడచక్కగా అభిషేకం నిర్వహించి నాగాభరణ ధారణ చేసి పుష్పాలతో అలంకరించారు. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధుర. అలాగే ఉపాలయంలో కొలువైన అమ్మవారిని పట్టు వస్త్రాలు, వెండి కిరీటం, పుష్పమాలలతో అలంకరించి శ్రీచక్రానికి కుంకుమ పూజలు జరిపి హారతులు అందజేశారు. परमेश्वरि अखिलाण्डेश्वरि अगणित महिमा रूपिणि वे अनुपम दिव्य गुणैक सुधाम्बुधि आश्रित वत्सल वासवि वे श्रीभुवनेश्वरि राजराजेश्वरि वेद सुमार्चित कन्यकवे कारण जन्म मुनोन्दिन श्रीकरि वैश्य कुलोद्भव నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ మహానంది క్షేత్రంలో కార్తీక మాస విశేష ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను ప్రారంభిస్తూ అర్చకులు ఆకాశ దీపాన్ని ధ్వజస్తంభంపైకి ఎగురవేశారు. అక్టోబర్ 21వ తేదీ నుండి నవంబర్ 21వ తేదీ వరకు నెల రోజుల పాటు జరగనున్న కార్తీక పూజల్లో భాగంగా అర్చకులు ఆలయ ప్రాంగణంలో గణపతి పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై దీపాన్ని వెలిగించి మేళతాళాల నడుమ ధ్వజస్తంభంపైకి ఎగురవేసి హారతులు సమర్పించారు. అనంతపురం నగరం పాత ఊర్లో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవి ఆలయంలో దీప మహాలక్ష్మి పూజలు వేడుకగా జరిగాయి. కార్తీక మాస ఉత్సవాల ప్రారంభం సందర్భంగా అర్చకులు ముందుగా గర్భాలయంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని ప్రత్యేకంగా తయారు చేయించిన పట్టుచీర, స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించారు. ఆపై ప్రత్యేక వేదికపై అమ్మవారి ఉత్సవమూర్తిని వేంచేపు చేసి సహస్రనామాలను పఠిస్తూ గణపతి పూజ, దీప మహాలక్ష్మి పూజను జరిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని మంగళవారం 73,853 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,551 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,47 లక్షల రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.